హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. ఈ ఫార్ములా రేస్లో కేటీఆర్కి బిగిస్తున్న వచ్చు అరెస్ట్ అవుతారు అంటారా? ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు అనుకుంటే పక్కన పెడితే అరెస్ట్ చెయ్యాలి. యాక్చువల్గా ఎందుకు అంటే ఖచ్చితంగా చెయ్యాలి. అరెస్ట్ చేసింది తప్పైనప్పుడు నువ్వు ఒక ఈవెంట్ ప్లాన్ చేసావు, ఓకే, మంచి ఈవెంట్ ప్లాన్ చేసావు, స్పాన్సర్స్ ఫుడ్ ఫెస్టివల్ ఏదో ప్లాన్ చేసావు, లేదా జ్యువెలరీ షో ప్లాన్ చేసావు, నీకు టైటిల్ స్పాన్సర్గా ఒక పెద్ద ఫేమస్ ఏబీసీ జ్యువెలర్స్ వస్తామన్నారు, ఓకే, వచ్చాడు, ఒక సెషన్ చేసావు, జనాలు రాలి అట్టర్ ఫ్లాప్ షో అయింది. అది ఏదో రకంగా మొత్తం అసలు అంత గందరగోళం. ఆ టైటిల్ స్పాన్సర్ నీకు కనీసం ఒక 5 కోట్లు ఇచ్చాడు, కానీ నీ ఈవెంట్లో వాడికి అసలు ఏం రాలా, మైలేజ్ రాలా, ఏమి రాలా. నీతో ఒప్పందం సీజన్ 2 క్యాన్సిల్ చేసుకుంటాడుగా. అవును, సీజన్ 2కి నువ్వు ఆల్రెడీ వస్తాడేమో అనుకుంటావు, ఎందుకంటే నీతో 4 సీజన్లు చేస్తాను ముందు నీకు మాట ఇచ్చాడు కాబట్టి వస్తాడేమో అనుకుంటావు. కానీ నెక్స్ట్ సీజన్ వాడు వైద్యో దిగాడు, కానీ నువ్వు ఈవెంట్ అనౌన్స్ చేసేసావు వాడిని నమ్ముకొని. ఇప్పుడు ఎవరు చేయాలి ఈవెంట్? వితౌట్ స్పాన్సర్ నువ్వే చేయాలి. అవును, నువ్వు నార్మల్ పబ్లిక్ అయితే, నువ్వు మినిస్టర్వి కాబట్టి నీ చేతిలో కొన్ని మినిస్ట్రీలో పవర్స్ ఉంటాయి కాబట్టి, ఇప్పుడు నువ్వు ఎవరివి అంటే దువ్వెన మినిస్టర్వి, ఓకేనా, దువ్వెన కంపెనీలన్నీ దీనికి స్పాన్సర్ చేయాలి. ఓకే, అట్లా నువ్వు ఐటీ మినిస్టర్ అయితే ఐటీ స్పాన్సర్డ్ బై, మున్సిపల్ మినిస్టర్ అయితే మున్సిపాలిటీ స్పాన్సర్డ్ బై, జిహెచ్ఎంసీ స్పాన్సర్డ్ బై, హెచ్ఎండిఏ స్పాన్సర్డ్ బై. సరే, గవర్నమెంట్ తరఫున నువ్వు ఒక ఈవెంట్ స్పాన్సర్ చేస్తున్నావు, 50 కోట్లు 60 కోట్లు ఇచ్చావు. ఓకే, ఎందుకు? దానివల్ల జనాల్లో ఏ చైతన్యం నింపావంటే, అంటే ఎలక్ట్రిక్ కార్స్ గురించి అవగాహన కల్పించావు. ఏం కల్పించావు అవగాహన? నువ్వు చెప్తే వాడు తెలియదు ఎలక్ట్రిక్ వాడాలా వద్దా అని. ఏం దాన్ని కల్పించావు చెప్పు. నువ్వు అవగాహన కల్పించిన తర్వాత ఎన్ని బైకులు పోయాయో తెలుసా, ఎలక్ట్రిక్ వెహికల్స్. సరే, ఈ అంత మాట్లాడుకుంటే ఒక ఈవెంట్ని కేటీఆర్ నమ్మి ఫార్ములా రేస్ వాడిని పిలుచుకున్నాడు. ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళాడంటే, ఈయన విదేశాలకు వెళ్ళినప్పుడు చూసాడు, నాకు నచ్చింది. ఇది మన ఇండియాలో, అది కూడా హైదరాబాద్లో చేస్తే ఎట్లుంటుందో అనిపించింది. ఇప్పటివరకు కొన్ని దేశాల్లో జరిగాయి, 9th ఎడిషన్ ఏ దేశంలో ఇంకా జరగల. ఫార్ములా 1, 2, 3, 4 అనేది ఫ్యూయల్స్, డీజిల్ ఆర్ పెట్రోల్ ఆర్ వాట్ ఎవర్, సిఎన్జి ఆర్ వాట్ ఎవర్. ఫార్ములా ఈ అంటే అర్థమైపోతుంది ఎలక్ట్రిక్. దాన్ని ఇండియాకి తెద్దాం అనుకున్నారు. సరే, బాగానే ఉంది, తెచ్చావు. ఇండియాలో ఇప్పటివరకు ఎవరు ఎందుకు చేయలేదు? మనకి దానికి సపోర్ట్ చేసే స్పేస్ లేదు. ఒక ఎయిర్పోర్ట్కి ఇవ్వాల్సిన స్థలం దానికి కేటాయించాలి. ఎయిర్పోర్ట్కి అది రోడ్లు ఎంత తిరగాలి. అవి కార్లు చూస్తావుగా టీవీలో అని వెళ్ళేవి, ఎక్కడెక్కడ నుంచో వస్తాయి, పెద్ద రోడ్లు తిరుగుతాయి. నువ్వు పైనుంచి ఏరియల్ వ్యూలో చూస్తే నీకు ఒక పెద్ద టెరిటరీ కనిపిస్తుంది. దాన్ని మ్యాచ్ చేసి ఇంచుమించు ఒక ఎయిర్పోర్ట్ ఉండే అంత స్థలం. అలాంటి స్పేసెస్ అన్ని నాకు తెలిసి అన్ని దుబాయ్లో ఉంటాయి. అలాంటి ఉంటాయి. ఎందుకు వాటికి వాళ్ళు డెడికేట్ చేస్తారు అంటే, రెగ్యులర్గా ఏదో ఒకటి జరుగుతుంది, వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. ఇక్కడ నువ్వు దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తే ఫస్ట్ ల్యాండ్ సమీకరించుకోవాలి. అంత ల్యాండ్ మన దగ్గర లేదు. ఎయిర్పోర్ట్లు కట్టాలంటేనే రైతుల దగ్గర వాళ్ళ దగ్గర అడుక్కు చేస్తున్నాం. అవునా, మన దగ్గర అంత ల్యాండ్ లేదు ఫ్రీగా. గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నా వాటి విధానాలు సపరేట్గా ఏవో ఉంటాయి. ఏదో చెయ్యాలి, ఇదేమో ఇక్కడ తేవాలి. ఏం చేద్దామని ఆలోచించి, సచ్ ఏ ఫూలిష్ గై ఐ హ్యావ్ నెవర్ సీన్ ఇన్ దిస్ ఎర్త్. భూమి మీద ఇంత ఫూలిష్ మనిషి నేను ఇప్పటిదాకా చూడలే, ఇక మీదట ఎవడు చూడాడు కూడా. హుస్సేన్ సాగర్ మీద పెడతావా నువ్వు ఫార్ములా ఈ రేస్ని? నీ రోడ్లు ఎంత, నీ టెరిటరీ ఎంత, అసలు అక్కడ నువ్వు ఆపితే, ట్రాఫిక్ ఆపితే సమస్యలు ఏమి ఆలోచించకుండా దాన్ని తీసుకొచ్చారు. మేము హైదరాబాద్కి ఏదో గొప్ప మణిహారాన్ని తెచ్చినట్టు ఫీల్ అవుతున్నాం. ఇదేమన్నా జీవ వైవిధ్య బయోడైవర్సిటీ సదస్సా? అప్పట్లో జరిగింది బయోడైవర్సిటీ సదస్సు, అన్ని దేశాలలో వచ్చారు, 4,000 మంది హైటెక్స్ లో జరిగితే. దాని గుర్తుగా బయోడైవర్సిటీ పార్క్ ఇప్పుడు ఎంత ఫేమస్ అది, రోజు తలుచుకుంటాం. అంటే జీవ వైవిధ్య సదస్సు, దానికి ఒక ఇది ఉంది, అది ఉంది, రిలేటెడ్ టు ఎడ్యుకేషన్. ఇక్కడ నువ్వు ఏం ఎడ్యుకేట్ చేయాలనుకుంటున్నావు, ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏమీ లేదు. పలానా ఇయర్లో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఫార్ములా రేస్ ఇంటర్నేషనల్ రేస్ ఇక్కడ జరిగింది. ఓకేనా, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ చేయండి, లేదా మిస్ వరల్డ్ లాంటి వాటి చేయండి. సంథింగ్ అరే ఇక్కడ జరిగిందని చెప్పుకోవడానికి 10 ఉంటాయి. అట్లా కాకుండా నీకు ఇప్పుడు మిస్ వరల్డ్ చేయడానికి నీకు ఏరియా కావాలి. నీకు ఏరియా ఉంది, చేసుకున్నావు ఆ ఈవెంట్కి, స్పేస్ తీసుకున్నావు. ఈ రేస్కి అంత ఏరియా కావాలి, అది మన దగ్గర లేదు. అందుకే ఇప్పటి వరకు ఎవరు చేయలేదు అంటే అది చేయకూడదు అని, నిన్ను చేయమని కాదు.
నువ్వు చేసావు దాన్ని. అది చేసి ఏరియాలో ఎలా చేశారు మరి? మన మొత్తం హైదరాబాద్ ఆ రోజంతా ట్రాఫిక్ అంతా ఆపి హుసేన్ సాగర్ చుట్టూ 4 రౌండ్లు వేపించాడు జై అని. వాళ్ళు కూడా పాపం ఏదో వచ్చి మమ్మ అనుకొని వెళ్ళారు. ఇక ఫార్ములా వాడికి అర్థమైంది, వాడికి కావాల్సింది రెవెన్యూ. నెక్స్ట్ ఇయర్ అడ్వాన్స్ ఇంకా పంపలేదు. అవునా, దీనికి ఏఎస్ జెన్ వాళ్ళు స్పాన్సర్షిప్కి వచ్చారు 100 కోట్లు 150 కోట్లు. ఏఎస్ జెన్, ఓకే ఓకే, కేటీఆర్ ఏఎస్ జెన్ ఏది స్పాన్సర్షిప్ అన్నారు, డబ్బులు ఇంకా పంపలేదా, ఫోన్ పెట్టక్ అని చెప్పి కట్ చేశాడు. ఇంకా స్పాన్సర్షిప్ లేదు, ఏమి లేదు. నీకు స్పాన్సర్షిప్ నాకు ఏం వచ్చి వచ్చింది, ఊరికే నా డబ్బులని నీ మీద పెట్టాను, అదే 100 కోట్లు పెడితే ఇంకో కంపెనీ పెట్టుకుంటా, ఇంకేమన్నా పెట్టుకుంటా, పనికి వచ్చేది నాకు. గంగలో కలిపేసావు, నా డబ్బులు తీసుకెళ్ళి హుస్సేన్ సాగర్లో కలిపేసావు నువ్వు. ఇంకోసారి ఇట్లా చర్చ ఐడియాలు పట్టుకొని రాకు, వచ్చినా నీకు నువ్వు చేసుకొని మా దగ్గర రాకు, ఫోన్ అని చెప్పి ఆయన వదిలేస్తే అందరికీ చెప్పుకున్నా పరువు పోతుంది. మొత్తం అందరికి చెప్పేసిన. లాస్ట్ టైం జరిగిందని 10 మందికి చెబితే సెకండ్ ఎడిషన్ ఈయన 10,000 మందికి చెప్పుకున్నాడు, రండి 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 అని. మరి ఎట్లా స్టేటస్ ఇష్యూ జరగలేదు, క్యాన్సిల్ అయిందంటే నవ్వుతారు అందరూ. తెల్లారితే ఎలక్షన్లు, ఎట్టా అసలు ఏంది ఇది అని అనుకోని సరే మనమే చేద్దాం, మన దగ్గర మినిస్ట్రీ ఉంది కదా, జిహెచ్ఎంసీ స్పాన్సర్, 23 కోట్లు ఒక దఫాలో 23 కోట్లు ఒక దఫాలో వాడికి పంపావు. ఇది ఫారిన్ కరెన్సీ మారకంలో పోయింది కాబట్టి 9 కోట్లని ట్యాక్స్ రూపంలో కట్టావు. అన్ని కలిపి నీకు ఒక 55 కోట్లు అయ్యింది. ఆ ఫార్ములా రేస్ కి వాళ్ళకి పే చేసావు నువ్వు ఎఫ్ఈఓకి. నవ్ వాట్ హ్యాపెన్, చెయ్యొచ్చు నువ్వు హ్యాపీగా, కాకపోతే నువ్వు చేసిన టైం నాట్ సూటబుల్, బికాజ్ ఆ టైంకి ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఈసీ రూల్ చేసినప్పుడు నీకు మినిస్టర్ పవర్స్ లేవు, రైట్? కానీ నువ్వు మినిస్టర్కి సంబంధించిన డెసిషన్స్ తీసుకొని మనకేముంది ఆవిడ బట్టి చూడాలని చెప్పి చేసావు. ఆ తర్వాత అండ్ ఇంత డబ్బులు తరలిస్తున్న ఆర్థిక శాఖకి చెప్పాల, విదేశీ మారకం కాబట్టి ఆర్బీఐకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇట్లా చేస్తున్నామని, అక్కడ ఇవ్వాల. నీకు నచ్చినట్టు నువ్వు చేసుకున్నావు. నువ్వు ప్రైవేట్, నువ్వు ఇంట్లో నుంచి ఖర్చు పెట్టి నేను ఎవడు అడిగేటోడు, ప్రైవేట్ ఈవెంట్లు బోల్డ్ అవుతాయి, కానీ నువ్వు గవర్నమెంట్ తరఫున 55 కోట్లు చేయించావు కాబట్టి దానికి నువ్వు ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి జిహెచ్ఎంసీ తరఫున ఒక ఈవెంట్ అండి 55 కోట్లు మనం ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, క్యాన్సిల్ చేయి, ఏంటది అసలు అంటే ఏం లేదు, ఎలక్ట్రిక్ వెహికల్ మీద అవగాహన, ఎవరికి అవగాహన, 55 కోట్లు పెట్టి. అదే నీకు అవగాహన కల్పించాలంటే అదే 55 కోట్లు పెట్టి కొంతమంది వికలాంగులకో లేకపోతే స్కూల్ పిల్లలకో వాళ్ళకి ఎవరికైనా నువ్వు తక్కువ ధరలో స్కూటీలు ఇప్పించు, 10,000కే 15,000కే, సగం ఖర్చు నువ్వు పెట్టుకొని సగం ఖర్చు ఆ ప్రైవేట్ కస్టమర్తో పెట్టించుకొని తక్కువ ధర సబ్సిడీ రూపంలో బోల్డ్ అని చేసి పంచు చెప్తావు. ఒక విడత పంచు అందరికి ఇస్తామని అబద్ధం చెప్పలే, కానీ ఒక విడత పంచు ఎట్లుంటుంది చూడు మహిళలు, అది కదా తెలివితేటలు. ఇంత చెత్త తెలివితేటలు తీసుకున్నాడు ఎవడయ్యా అనుకుంటే ఇంతకు ముందు ఉన్న మినిస్టర్ అండి, ఆ మినిస్టర్కి ఏం తెలివి ఉందంటే ఇదే తెలివి, ఇది జరిగింది. సో నువ్వు చేసింది నేను యాక్చువల్ నీ పర్సనల్ ఈవెంట్, అది నువ్వు పిలుచుకున్నంత నీ పర్సనల్ మనుషులు, నువ్వు నీ పర్సనల్గా నీ దర్పం 10 మందికి చూపాలనుకున్నావు. నీ ఇంట్లో పెళ్లి పెట్టుకొని గవర్నమెంట్ డబ్బులు తీసుకుంటే ఎట్లుంటుంది, సింపుల్ అంతే కదా. ఇప్పుడు నువ్వు మినిస్టర్ అయ్యావు కదా అని చెప్పేసి రిషికొండ మొత్తం బ్లాక్ చేసేసి నీ కూతురు పెళ్లి చేస్తే ఎట్లుంటుంది, తప్పు కదా, అది గవర్నమెంట్ ప్రాపర్టీ, యూ షుడ్ నాట్ యూజ్ లైక్ దట్. సో ఇది కూడా అంతే, నేరం చేశాడు ఖచ్చితంగా. ఆయన ఈ రోజు అడిగితేనేమో రేవంత్ రెడ్డి తెలుసా ల్యాండ్స్ అన్ని కబ్జా చేస్తుండు, అటు బాలనగర్ జీడిమెట్ల దిక్కు మీకు తెలియదా, ల్యాండ్ కబ్జాల గురించి వీళ్ళే మాట్లాడాలి. 111 జీవో ఎత్తేసినప్పుడు ఏం చేశాడు, అసలు ఆ జన్వాడ ఫామ్ హౌస్ ఎవరిది చెప్పు. లోతుకి వెళ్తే ఇంకా 100 తీయాల్సి వస్తుంది.